రాక్షసి, డైమండ్ లా దగదగా మెరిసిపోతున్నావు. పైనుంచి దిగి వచ్చిన ధ్రువతారవా లేక కోహినూరు వజ్రానివా? ఎవరు నువ్వు నోటికి వచ్చినట్లు వాగుతున్నావు? షేపులు చూస్తే సూపర్ గా ఉన్నాయి, బాడీ చూస్తే బంపర్ గా ఉంది, నీ నడక చూస్తే నక్లెస్ రోడ్లా ఉంది, మరి నడుము నెల్లూరు ట్రంక్ రోడ్లా ఉంది, నీ సొగసు చూస్తే ఈఫిల్ టవర్ లా అందంగా ఉంటుంది, మరి మనసు వైజాగ్ బీచ్ లా విశాలంగా ఉంటుందా? పిచ్చి మాటలు మాట్లాడకుండా అసలు ఇంతకీ ఎవరు నువ్వు చెప్పు. 5.5 అడుగుల అందగాడిని, 40 కేజీల ముద్దుకొమ్మని ముగ్గులో దించే మొనగాడిని, నీ కలేజాన్ని కొల్లగొట్టే వంగిపురం కుర్రవాణ్ణి, నీ కన్నెరికాన్ని కాడి వేసే కందిరీగ లాంటి వాణ్ణి. అంటే నీలాంటి స్టూపిడ్ల ప్రేమలో పడడానికి నేనేమి పిచ్చిదాన్ని కాదు. నేను ఫిక్స్ అయితే ఎలాంటి పొగరున్న ఫిగర్ అయినా సరే నా మాటలకు పడిపోవాల్సింది, నా ప్రేమకు బానిస అవ్వాల్సింది. అంటే మాయ మాటలు చెప్పి మోసం చేసే బ్యాచ్ అన్నమాట మనది. నేను మాటలు చెప్పి మోసాలు చేసే మాయగాని కాదు, అమ్మాయిల మనసుల్లో చెక్కిల గింతలు పెట్టే చొరకత్తిని, వలపు వాకిట్లో వెన్నెల పూంచే జగత్ కంత్రిని. మాటలు మాట్లాడంలో బాగా ముదిరిపోయావులే. మాటలు మాట్లాడమే కాదు, సరసాలు ఆడగలను, నవరసాలు పండించగలను. అయితే నాతో నీకే పని? ఇక్కడికి ఎందుకు వచ్చావు? పిచ్చి ప్రశ్న. నాలాంటి కుర్రవాడికి నీలాంటి అందమైన ఫిగర్ కనిపిస్తే వెంటపడాలని, ప్రేమించాలని తప్ప వదిలిపెట్టాలనిపిస్తుందా? ఇలా అమ్మాయిల వెంటపడి విసిగించకుండా మర్యాదగా వచ్చిందనే వెళ్ళు. నేను అమ్మాయిల వెంటపడి వేధించేంత వెర్రివాణ్ణి కాదు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు ఇంటికి ఎవరు నువ్వు? నీలాంటి కన్నెపిల్ల గుండెల్లో వలపు బాణాలు పూయించే భరత్ చంద్రాన్ని. ఏ భరత్, నువ్వా? అప్పుడు అదే అలరి, ఇప్పుడు అదే అలరి, ఇంతవరకు ఏమీ మారలేదు నువ్వు. ప్రశాంతి, గుర్తుపట్టలేదు నన్ను? నువ్వేంటి ఇంత మారిపోయావు? అబ్బే అలాంటిది ఏం లేదులే. సర్లే, ఏంటి ఇంత సడన్ గా అయ్యగారు ఇటు దయచేశారు? నేను పోలీస్ ఉద్యోగం చేస్తున్నాను, ఓ కేసు పని మీద ఈ సిటీకి వచ్చాను. అవునా? ఇప్పుడు ఎలా ఉంటున్నావు? ఎక్కడ ఉంటున్నావు? ఏం చేస్తున్నావు? ఇంతకీ నువ్వేం చేస్తున్నావు ప్రశాంతి? నాదేముందిలే, జర్నలిజం కోర్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈ అందమైన ప్రశాంతి నా కలల రాకుమారిని అయితే ఎంత బాగుంటుందో.